ఈజిప్టియన్స్ యొక్క చరిత్రను కనుక మనం గమనించినట్టయితే వాళ్ళ యొక్క హిస్టరీలో ఎన్నో గ్రౌండ్ బ్రేకింగ్ క్రాఫ్ట్స్ అయితే కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా పురాతన కాలం నాటి ఈజిప్టియన్ సివిలైజేషన్ యొక్క గొప్పతనాన్ని మనకి చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉంటాయి. అలాంటి వాటిని కనుగొనడానికి శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కొన్ని వేరు తవ్వకాలు జరుపుతున్నప్పుడు కూడా ఈజిప్ట్లో ఏవేవో బయటపడి అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉంటాయి. రీసెంట్గా శాస్త్రవేత్తలు ఈజిప్ట్లో ఒక మ్యాన్ మేడ్ రివర్ని తవ్వుతున్నారు. అది కూడా ఒక ఎడారి ప్రాంతంలో తవ్వుతున్నారు. అలా తవ్వడం వల్ల ఏంటంటే 2.8 మిలియన్ ఎకరాల ప్రాంతం వాళ్ళు రికవర్ చేసుకోవడానికి అవుతుంది. ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా అగ్రికల్చర్ పరంగా ఇంప్రూవ్ చేయాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. సో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో తవ్వకాలు అయితే జరుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం ఖర్చు $58 బిలియన్. సేమ్ ఇంతకు ముందు కూడా ఇలాగే ఒక మ్యాన్ మేడ్ రివర్ని లిబియాలో తవ్వారు. అది చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్టు. దానిలాగే దీన్ని కూడా చేయాలని అయితే నిర్ణయించుకున్నారు. అయితే అలా తవ్వుతున్న టైంలో పురాతన కాలం నాటి ఈజిప్టియన్లకు సంబంధించిన ఎన్నో రహస్యాలు బయటపడడం మొదలుపెట్టాయి. అంటే మనకందరికీ కూడా తెలిసిందే, వాళ్ళు చనిపోయిన వాళ్ళ యొక్క శరీరాలని భద్రపరుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మరొక జన్మ ఉంటుందని నమ్ముతూ ఉంటారు. సో అక్కడ కూడా వాళ్ళు చాలా బాగుండాలన్న ఉద్దేశంతో వాళ్ళ చుట్టూ నగల్ని పెడుతూ ఉంటారు, వాళ్ళకి ఇష్టమైన వాటిని పెడుతూ ఉంటారు, ఇవన్నీ పెడుతూ ఉంటారు. అయితే వాళ్ళు వీటిని భద్రపరచడం మాత్రమే కాదు, మనకి తెలియని ఇంకెన్నో రహస్యాలను కూడా ఆ ఈజిప్ట్ యొక్క కింద భాగంలో భద్రపరిచారు. అండ్ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు వాటిని కనుగొంటూనే ఉన్నారు. ప్రతిరోజు ఈజిప్ట్లో ఏదో ఒక మిస్టీరియస్ వస్తువు బయటపడుతోంది. అండ్ ప్రతిరోజు శాస్త్రవేత్తలు దాని గురించి ఆశ్చర్యపోతూనే ఉన్నారు. సో ఈరోజు ఈ వీడియోలో ఈజిప్ట్లో బయటపడిన కొన్ని షాకింగ్ థింగ్స్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ థింగ్, ద లాస్ట్ గోల్డెన్ సిటీ. ఈజిప్ట్ యొక్క అత్యంత ముఖ్యమైన ఆర్కియలాజికల్ డిస్కవరీస్లో ఇది ఒకటి. దాని పేరు ద లాస్ట్ గోల్డెన్ సిటీ. సుమారుగా 3000 సంవత్సరాల క్రితం చాలా అంటే చాలా అద్భుతంగా వెలుగొందిన ప్రాంతం ఇది. దాని పేరు బ్యాటన్. ఆ తర్వాత కాలం గడిచిన కొద్దీ ఇది కనుమరుగైపోయింది. కానీ అప్పట్లో ఆమెన్హాటెప్ III టైంలో ఈ ప్రాంతం చాలా అంటే చాలా అద్భుతంగా చాలా పవర్ఫుల్గా ఉండేది. అతను ఈ ప్రాంతాన్ని 1391 బిఫోర్ ద కామన్ ఎరా నుంచి 1353 బిఫోర్ ద కామన్ ఎరా వరకు పరిపాలించాడు. అతనే కాదు, ఆ ప్రాంతాన్ని చాలా మంది పరిపాలించారు. సబ్సిక్వెంట్ ఫారోస్ కావచ్చు, లేదంటే ఏవై కావచ్చు, లేదంటే ట్యూటన్ కామన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాన్ని పరిపాలించారు. అయితే తర్వాత మాత్రం ఈ నగరం కనబడకుండా పోయింది. ఈ నగరాన్ని కనుగొనడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఏ ఒక్క దాంట్లోని కూడా ఫలితం అయితే దక్కలేదు. కానీ ఫైనల్గా సెప్టెంబర్ 2020న ఈ నగరాన్ని కనుగొన్నారు. ఆర్కియాలజిస్టులు లగ్జార్ యొక్క వెస్ట్ బ్యాంక్ దగ్గర తవ్వకాలు జరుపుతున్న టైంలో, అంటే ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ అయిన కైరోకి సుమారుగా 500 కిలోమీటర్ల దూరంలో తవ్వకాలు చేస్తున్న టైంలో ఈ అద్భుతమైన ఆవిష్కరణను కనుగొన్నారు. ఫస్ట్ వాళ్ళు కొన్ని మడ్ బ్రిక్స్తో కూడుకున్న ఫార్ములేషన్స్ కనుగొన్నారు. అంటే ఆ ప్రాంతంలో ఏదో పెద్ద సిటీయే ఉండి ఉంటుందని వాళ్ళకి అర్థమైంది. సో ఆ ప్రాంతంలో ఇంకా తవ్వకాలు చేపట్టారు, చాలా జాగ్రత్తగా తవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కంప్లీట్గా రూమ్స్తో నిండి ఉన్న ఒక పెద్ద సిటీ బయటపడింది. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో చాలా టూల్స్ కూడా ఉన్నాయి, వాటిని ఎవ్రీడే యాక్టివిటీస్కి ఉపయోగించవచ్చు. మొట్టమొదటిగా దీన్ని కనుగొన్న 7 నెలల తర్వాత మరికొన్ని ప్రాంతాలు బయటపడ్డాయి. అందులో అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్, రెసిడెన్షియల్ ఏరియాస్, బేకరీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాదు చాలా ఆర్టిఫాక్ట్స్ కూడా బయటపడ్డాయి. స్కరాబ్స్ కావచ్చు, అమ్యులెట్స్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, కలర్డ్ పాటరీ కావచ్చు, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. ఇంకెన్నో వాల్యుబుల్ డెకరేటివ్ రిచువల్ ఐటమ్స్ కూడా బయటపడ్డాయి. అసలు అటువంటివి ఆ ప్రాంతంలో దొరుకుతాయని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎన్నో శతాబ్దాల తర్వాత కూడా అంత ప్రాపర్ కండిషన్లో ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీటిని కనుగొన్న టీంకి లీడ్గా బెట్సీ బ్రెయిన్ ఉన్నారు. ఈమె ఈజిప్టాలజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమె జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో చేస్తోంది, అది బాల్టిమేర్లో ఉంటుంది. అయితే ఆమె ఏమని చెబుతోందంటే, డెఫినెట్గా పురాతన కాలం నాటి ఈజిప్టియన్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో దీన్ని బట్టి మనకి 100% క్లారిటీ వచ్చేసే అవకాశం ఉందని అయితే తెలియజేస్తోంది. బట్ ఇంకా మరికొన్ని పరిశోధనలు అయితే జరగాల్సి ఉంటుంది, అప్పుడే మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే వస్తుంది. నెంబర్ 2, 4300 ఫుట్ లాంగ్ టనల్. ఇది కూడా మరొక భారీ మిస్టరీ అనే చెప్పాలి, అండ్ ఇంకొక షాకింగ్ డిస్కవరీ అనే చెప్పాలి. అండ్ ఇది ఒక జియోమెట్రిక్ మిరాకిల్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే 4300 అడుగుల పొడవు, 6.5 అడుగుల ఎత్తున్న ఈ అండర్ గ్రౌండ్ టన్నల్ టాపోసిరి మ్యాగ్నా అనే ఒక ప్రాంతంలో ఉంది. అది ఒక టెంపుల్. దీన్ని ఆసిరస్ కి డెడికేట్ చేయబడింది. ఆసిరస్ అంటే గాడ్ ఆఫ్ డెత్ ఈజిప్ట్ ప్రకారంగా. ఈ టన్నల్ మనకి ఇంతకుముందు గ్రీస్లో కనబడిన యూపోలినోస్ టెంపుల్కి చాలా అంటే చాలా సిమిలర్గా కనబడింది. ఆ టన్నల్ అయితే 1000 సంవత్సరాల పాటు వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించబడింది. మరి మేబీ ఈ టన్నల్ని కూడా అందుకే ఉపయోగించేవారా అనేది ప్రస్తుతానికి ఉన్న ఒక అనుమానం. ఇంకా దాని మీద క్లారిటీ అయితే రాలేదు. ఈ టన్నల్ ఆ టెంపుల్ యొక్క కింద భాగంలో 43 అడుగుల లోతులో ఉంది. కాథలిన్ మార్టేజ్ అనే ఒక యూనివర్సిటీ ఆఫ్ శాంటో డొమినాగోకి చెందిన ఆర్కియాలజిస్ట్ ఏమని తెలియజేస్తోందంటే, ఆ టన్నల్ ఆ టెంపుల్ యొక్క కింద భాగంలో 43 అడుగుల లోతులో ఉండడాన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే, అది ఆ టెంపుల్లో భాగమైతే కాదు.
దాన్ని వేరు వేరు కారణాల కోసం రూపొందించి ఉండొచ్చు. అంటే ఆ ప్రాంతంలో న్యాచురల్ డిజాస్టర్స్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా, దాని కారణంగా వాటి నుంచి ప్రజల్ని కాపాడడం కోసం లేదంటే పెద్దవాళ్ళని కాపాడుకోవడం కోసం దీన్ని నిర్మించి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. దీన్ని 320 నుంచి 1303 CE మధ్యలో ఏదో ఒక టైంలో నిర్మించి ఉండొచ్చు అని అయితే ఆమె అభిప్రాయపడింది. అండ్ ఆర్కియాలజిస్టులు కొంతమంది ఈ ప్రాంతంలో తవ్వకాలు కూడా చేపట్టారు. ఆ టైంలో వాళ్ళకి కొన్ని ఆర్టిఫాక్ట్స్ కూడా బయటపడ్డాయి. అవి కొన్ని ఈజిప్టియన్ గాడ్స్ యొక్క ఆర్టిఫాక్ట్స్. అండ్ అంతేకాకుండా ఆ ప్రాంతంలో గ్రీసో రోమన్ స్టైల్కి చెందిన సిమెట్రీ కూడా కనబడింది. అండ్ అలాగే కొన్ని కాయిన్స్ కూడా కనబడ్డాయి. ఆ కాయిన్స్ యొక్క పై భాగంలో క్లియోపాత్ర యొక్క ఇమేజెస్, క్లియోపాత్రకి సంబంధించిన నేమ్స్ ఇవన్నీ కూడా మనకు కనబడ్డాయి. క్లియోపాత్ర 7కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు అక్కడ చాలా క్లియర్గా కనబడింది. ఆమె ఆ ప్రాంతాన్ని 51 నుంచి 30 బిఫోర్ ద కామన్ ఎరా వరకు రూల్ చేసింది. ఆమె తన లవర్ అయిన రోమన్ జనరల్ అయిన మార్క్ యాంటోనీతో కలిసి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. అయితే వాళ్ళిద్దరి యొక్క శరీరాలని ఒకటే చోట పూడ్చారు అని చాలా మంది చెబుతూ ఉంటారు, కానీ వాళ్ళ సమాధుల్ని ఎగ్జాక్ట్గా ఎక్కడ పూడ్చారు అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అయితే ఈ ప్రాంతంలో ఇలాంటి కాయిన్స్ బయటపడడం, అంతేకాకుండా ఈ టన్నల్ చాలా అంటే చాలా పెద్దగా ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాత శాస్త్రవేత్తలు కలుగుతున్న అనుమానం ఏంటి అంటే ఆ క్వీన్ యొక్క లాంగ్ లాస్ట్ టామ్ అక్కడే ఎక్కడో ఉండి ఉండొచ్చు అనేది అభిప్రాయపడుతున్నారు. సో దాని గురించి ఇప్పుడు ఆ ప్రాంతంలో మరింత ఎక్కువగా వెతుకులాట అయితే పెరిగిందనే చెప్పాలి. నెంబర్ 3, ప్రెగ్నెంట్ ఏన్షియంట్ మమ్మీ. బేసిక్గా మనకందరికీ మమ్మీల గురించి తెలిసిందే. మనకి చాలాసార్లు మమ్మీస్ అయితే బయటపడ్డాయి, వాటన్నిటిని మనం చాలాసార్లు చూసాం కూడా. అయితే ఈ మమ్మీ మాత్రం ఇప్పటివరకు బయటపడిన అన్ని మమ్మీల కంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఈ మమ్మీ యొక్క కడుపు లోపల ఒక ఫీటస్ కూడా ఉంది, అంటే ఒక బేబీ కూడా ఉందన్నమాట. ఇటువంటి ఒక మమ్మీ దొరకడం ఇదే ఫస్ట్ టైం. అయితే ఈ మహిళ యొక్క ఐడెంటిటీ ఎవరికి తెలియట్లేదు. అండ్ అంతేకాకుండా ఎందుకు ఆమెను ఫీటస్తో పాటుగా మమ్మీఫైయింగ్ చేశారనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. సో అందుకనే వాళ్ళు ఆవిడకి ద మిస్టీరియస్ లేడీ అనే పేరైతే పెట్టారు. ప్రస్తుతానికైతే ఈ మిస్టీరియస్ లేడీ వార్సాలోని నేషనల్ మ్యూజియంలో ఉంది కాబట్టి పూర్తిగా ద మిస్టీరియస్ లేడీ ఆఫ్ ద నేషనల్ మ్యూజియం అని అయితే పిలుస్తారు ఉంటారు. ఈ మమ్మీని 1826 సంవత్సరంలో వార్సాకి డొనేట్ చేశారు. అప్పుడు అది నార్మల్ మమ్మీ అనుకున్నారు, దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. అండ్ 1917 వరకు పోలాండ్లోనే ఉంది. అయితే ఆ తర్వాతే ఈ మమ్మీ యొక్క స్టోరీ మారిపోయింది. మొదట అందరూ కూడా ఏమనుకున్నారు, ఇది ఒక మేల్ మమ్మీ అనుకున్నారు. అండ్ అంతేకాకుండా ఎవరో ఫారో కూడా అయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. అయితే ఆ తర్వాత 1920లో మాత్రం దీని మీద కొన్ని పరిశోధనలు చేశారు. ఆ టైంలో దీని మీద ఉన్న పేరుని చూశారు, కాటనోజ్ బోరీ అనే ఒక పేరు ఉంది. సో అప్పటి వరకు మెన్ అనుకున్నారు కదా, కానీ ఆ తర్వాత మ్యాన్ కాదు ఉమెన్ అనే విషయం వాళ్ళకైతే అర్థమైంది. అది కూడా 2016 సంవత్సరంలో తెలిసింది. అది కూడా ఎలా అంటే ఆ బాడీ యొక్క బోన్స్ని చెక్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు ఆ బాడీ యొక్క బోన్స్ చాలా డెలికేట్గా ఉన్నాయి. అంతేకాకుండా అందులో మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఎక్కడా కూడా కనబడలేదు. ఆ తర్వాత ఈ మమ్మీ యొక్క 3 డైమెన్షనల్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆ మమ్మీకి బ్రెస్ట్ ఉన్నట్టుగా తెలిసింది. సో అప్పుడు ఇది ఒక ఫీమేల్ మమ్మీ అనేది అర్థమైంది. అప్పుడు ఆ మమ్మీని పూర్తి స్థాయిలో పరిశోధన చేయడం కోసం సిటీ స్కాన్స్, ఎక్స్రేస్ చేశారు. అప్పుడు దాని యొక్క కడుపు లోపల ఒక ఫీటస్ ఉన్న విషయాన్ని గమనించారు. మొదట్లోనే ఈ పరిశోధనలు చేస్తుంటే అప్పటి నుంచే మనకి దీని గురించి పూర్తిగా తెలిసేది. ఇప్పటికీ మనం దాని గురించి పూర్తి స్థాయిలో పరిశోధనలు చేసి దాని యొక్క అసలు విషయాన్ని బయట పెట్టేసేవాళ్ళం కూడా. బట్ ఇప్పుడే మనకు తెలిసింది కాబట్టి ఇంకా పరిశోధనలు అయితే జరుగుతున్నాయి దాని మీద. నెంబర్ 4, టోంబ్ ఆఫ్ 4200-year-old క్వీన్. బేసిక్గా ఇది కూడా ఇంకొక ల్యాండ్ మార్క్ డిస్కవరీ అని చెప్పాలి. ఎందుకంటే ఈజిప్ట్కి చెందిన అత్యంత పురాతనమైన టాంబ్స్లో ఇది కూడా ఒకటి. మెంఫిస్ అనేది పురాతన కాలం నాటి ఈజిప్ట్ యొక్క క్యాపిటల్. అండ్ ఆ మెంఫిస్ దగ్గరే ఇప్పుడు ఈ టోంబ్ కూడా మనకైతే కనబడింది. అండ్ ఈ ప్రాంతంలో చాలా పిరమిడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ప్రాంతంలో ఈజిప్టాలజిస్టులకి చాలా అంటే చాలా ఆర్టిఫాక్ట్స్ కూడా కనబడ్డాయి. ఇన్ఫాక్ట్ కింగ్ టెటీ యొక్క పిరమిడ్ కూడా ఈ ప్రాంతానికి దగ్గరలోనే కనుగొన్నారు 2010 సంవత్సరంలో. అండ్ ఆ టైంలో దానికి దగ్గరలోనే ఇంకొక పిరమిడ్ కూడా కనుగొన్నారు. అయితే ఆ పిరమిడ్ యొక్క ఐడెంటిటీని మొదట ఎవరికి కూడా రివీల్ చేయలేదో, లేదంటే వాళ్ళకు కూడా క్లారిటీ లేదో, మొత్తానికైతే ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. కానీ తర్వాత 2020 యొక్క చివరిలో కొంతమంది రీసెర్చర్లు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ పిరమిడ్ యొక్క ఓనర్ నేమ్ని వాళ్ళు కనుగొన్నారు. ఆ పిరమిడ్ యొక్క వాల్ మీద ఒక పేరు అయితే చెక్కబడి ఉంది. ఆ పేరు ఇంకెవరిదో కాదు, క్వీన్ నెటీ. ఈమె కింగ్ టెటీ యొక్క వైఫ్. ఈమె 4200 సంవత్సరాల క్రితం చనిపోయింది. డాక్టర్ హాజీ యొక్క మాటల ప్రకారం, అంటే అతను ఒక లీడింగ్ ఈజిప్టాలజిస్ట్, అంతేకాకుండా ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ యాంటిక్విటీస్ కూడా. ఆయన ఏమని చెప్పారంటే ఈ డిస్కవరీ మనం చరిత్రని తిరిగి రాయడానికి సహాయపడుతుందని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఏన్షియంట్ ఈజిప్ట్ గురించి ఇప్పటివరకు మనకి ఏవైతే నమ్మకాలు ఉన్నాయో ఆ నమ్మకాలని ఈ క్వీన్ యొక్క నేమ్ కానీ, ఈ క్వీన్ యొక్క సమాధి కానీ మార్చేస్తోందని అయితే ఆయన తెలియజేశాడు.
నెంబర్ 4 సాక్రోఫాగస్. లాస్ట్ ఇయర్ కొంతమంది ఆర్కియాలజిస్టులు సకారా అనే ఒక ప్రాంతంలో కొన్ని తవ్వకాలు జరుపుతున్నారు. ఇది పురాతన కాలం నాటి నెక్రోపోలిస్. ఇది కైరో యొక్క సౌత్ భాగంలో ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఒక భారీ గ్రనైట్ సాక్రోఫాగస్ ని కనుగొన్నారు. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిది. ఇది పాటా ఎమాయా అనే ఒక వ్యక్తికి చెందింది. ఇతను రామ్సెస్ II యొక్క చీఫ్ ట్రెజరర్గా పనిచేశాడు. అంతేకాకుండా అతను చాలా టాప్ పొజిషన్స్లో కూడా వర్క్ చేశాడు. రాయల్ సెక్రటరీగా, చీఫ్ ఓవర్సీర్గా చాలా రకాలుగా పనిచేశాడు. అయితే అతని సాక్రోఫాగస్ మీద మనకి చాలా ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయబడి ఉంది. సో ఆ సాక్రోఫాగస్ని పూర్తిగా కనుక మనం స్టడీ చేయగలిగినట్టయితే ఈజిప్టియన్ రూల్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. అలాగే కింగ్ ట్యూటన్ఖామన్ చనిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కింగ్ ట్యూటన్ఖామన్ చనిపోయిన తర్వాత రామ్సెస్ II వచ్చాడు ఆ ప్రాంతంలో పరిపాలన చేయడానికి. అంతేకాకుండా ఇంకెంతో మంది ఇంపార్టెంట్ ఫారోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ మెన్షన్ చేయబడి ఉంది. సో డెఫినెట్గా ఆ సాక్రోఫాగస్ని కనుక మనం పూర్తి స్థాయిలో స్టడీ చేయగలిగినట్టయితే దానివల్ల మనకి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసి ఈజిప్ట్ యొక్క హిస్టరీని మనం మరింత ముందుకు తీసుకుని వెళ్ళొచ్చని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సాక్రోఫాగస్ ఇంకా మనకి పూర్తి స్థాయిలో దొరకలేదు. దాన్ని మనం ఇంకా కనుగొనాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకి ఈ సాక్రోఫాగస్ ఇలా బయటపడింది అంటే దాని అర్థం ఈ ప్రాంతంలో కొంతమంది దొంగతనం చేసి ఉండొచ్చు అని. అంటే గ్రేవ్ రాబర్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటారు ఆ ప్రాంతంలో. వాళ్ళలో ఎవరో ఒకరు ఈ గ్రేవ్ని రాబరీ చేసి ఈ సాక్రోఫాగస్ని బయటికి తీసి ఉండొచ్చు. దాని కారణంగా ఇది బయటపడి ఉండొచ్చు మనకి. అయితే ఇంకొకటి ఉంది, అది కూడా బయటపడాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రాంతంలో గ్రేవ్ రాబరీ జరిగిందంటే వాళ్ళు ఏదైనా విలువైన వస్తువుని పట్టుకుని వెళ్ళిపోయి ఉండొచ్చా అని కూడా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళకి దొరికిన ఆ సాక్రోఫాగస్ యొక్క లిడ్ కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉంది. దాని అర్థం కూడా వాళ్ళు ఏదో కొంత ఇన్ఫర్మేషన్ని మనం మిస్ అయ్యేటట్టుగానే చేశారని కూడా తెలుస్తోంది. సో మరి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా ఫర్దర్గా దీని మీద చేసే పరిశోధనలు బట్టి మనకు క్లారిటీ వస్తుంది. నెంబర్ 5 సన్ టెంపుల్స్. ఒకప్పటి కాలంలో ఈజిప్ట్లో సన్ టెంపుల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవి, మనకందరికీ తెలిసిందే. ఎందుకంటే అక్కడ సన్ గాడ్ని చాలా ఎక్కువగా పూజిస్తారు. మెయిన్గా 5th డైనస్టీ టైంలో చాలా ఎక్కువగా పూజించేవారు. 2465 బిఫోర్ ద కామన్ ఎరా నుంచి 2323 బిఫోర్ ద కామన్ ఎరా టైంలో ఈ ప్రాంతంలో సూర్యుడిని పూజించే వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చారు ఫారోస్. వాళ్ళందరూ కూడా సూర్యుడికి చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా నిర్మించారు. అండ్ వాటి చుట్టుపక్కల ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉండడం వలన ఆ ప్రాంతం అంతా కూడా చాలా అంటే చాలా బాగా అభివృద్ధి చెందింది. ఇన్ఫ్యాక్ట్ ఫెస్టివల్స్ టైంలో అక్కడ చాలా పెద్ద పండగలా ఉండేది కూడా. అయితే ఒక అంచనా ప్రకారం ఆ టైంలో మొత్తంగా 6 భారీ సన్ టెంపుల్స్ అయితే నిర్మించారు. అయితే కొంతమంది ఏమంటారంటే అక్కడ 6 వేరు టెంపుల్స్ని నిర్మించలేదు, ఒక్క టెంపులే నిర్మించారు. కాకపోతే ఏంటంటే కాలం గడుస్తున్న కొద్దీ ఆ టెంపుల్కి పేరు మారుస్తూ వచ్చారు. దాని కారణంగా అవన్నీ కూడా సెపరేట్ టెంపుల్స్ అనుకుంటూ ఉన్నారు. బట్ నిజానికి అది ఒకటే అంటారు. కానీ వాళ్ళందరూ చెప్పేది అబద్ధమని రీసెంట్గా జరిగిన ఒక ఎక్స్కవేషన్ ప్రూవ్ చేసింది. అబూ గరాబ్ అనే ఒక ప్రాంతంలో కొన్ని తవ్వకాలు జరుపుతున్నారు. ఇది నార్థన్ ఈజిప్ట్లో ఉంటుంది. ఈ ప్రాంతంలో మొత్తం అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఒక టెంపుల్ అయితే బయటపడింది. ఆ టెంపుల్ చాలా అంటే చాలా భారీగా ఉంది. అంతేకాకుండా సెపరేట్ స్ట్రక్చర్స్ ని కూడా కలిగి ఉంది. అందులో కొంతమంది రాజుల యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ముఖ్యంగా ఒక రాజు పేరు ఉంది, అతని పేరు సరా. అతను ఈజిప్ట్లో 5th డైనస్టీ యొక్క 6th కింగ్. అతను ఆ ప్రాంతాన్ని 2400 బిఫోర్ ద కామన్ ఎరా నుంచి 2370 బిఫోర్ ద కామన్ ఎరా వరకు రూల్ చేశాడు. అండ్ ఆ ప్రాంతంలో చాలా అంటే చాలా భారీ టెంపుల్స్ అయితే బయటపడ్డాయి. అంతేకాదు అక్కడ ఎన్నో సీల్స్, బీర్ జార్స్ ఇవన్నీ కూడా బయటపడ్డాయి. అండ్ అవన్నీ కూడా 25th సెంచరీ బిఫోర్ ద కామన్ ఎరా నాటివని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఇంతవరకు మనం టెంపుల్ ఆఫ్ నయసోరా అత్యంత పురాతనమైన సన్ టెంపుల్ అని అనుకుంటూ వచ్చాం. కానీ ఇది దానికంటే పురాతనమైన టెంపుల్ అనేది శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు. అండ్ సేమ్ దీనికి దగ్గరలో ఇంకొక టెంపుల్ కూడా బయటపడింది. దాని పేరు యూసుకెఫ్. దాన్ని నిర్మించింది 5th డైనస్టీ యొక్క మొట్టమొదటి రాజుని అయితే శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు. సో ఇలాగా సన్ టెంపుల్స్ అక్కడ చాలా ఎక్కువగా నిర్మింపబడ్డాయి అనేది అయితే అబద్ధం కాదు అనే విషయం ఫైనల్గా ప్రూవ్ అయింది. నెంబర్ 6 లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా. అలెగ్జాండ్రియా యొక్క పురాతన లైబ్రరీ మనుషులకి అవసరమైన అత్యంత ముఖ్యమైన నిధిని చెప్పాలి. ఎందుకంటే ఈ లైబ్రరీని ఒకానొక టైంలో ఒక మంట అయితే కాల్చేసింది. మనకి నలంద విశ్వవిద్యాలయం ఎలాగో ఈజిప్ట్ వాళ్ళకి ఈ లైబ్రరీ కూడా అలాగే అని చెప్పొచ్చు. అండ్ దాంట్లో సుమారుగా 4 లక్షల నుంచి 7 లక్షల వరకు పుస్తకాలు అయితే ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ వాటిని పుస్తకాలను కూడా కాదు, రోల్స్ ఆఫ్ పాపిరస్ అని పిలిచేవారు. వాటిలో సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, హిస్టరీ రిలేటెడ్ సబ్జెక్ట్స్, అన్ని రకాల మ్యాటర్స్ కూడా ఉండేవి. మెడికల్ హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కూడా ఉండేవి. అయితే ఆ మంటల కారణంగా ఆ లైబ్రరీ మొత్తం కంప్లీట్గా నాశనం అయిపోయింది. యాక్చువల్గా ఆ లైబ్రరీని మొదట అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క మౌజోలియంగా డిసైడ్ చేశారు. బట్ అతని యొక్క రిమైన్స్ని అక్కడ సమాధి చేయలేదు, బైడెన్ లైబ్రరీలో సమాధి చేశారు.
అయితే ఆ లైబ్రరీ ఖాళీ బూడిదైపోయిన తర్వాత దాని గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఒక పాలిష్ ఈజిప్షియన్ టీం మాత్రం దాన్ని ఎలాగైనా సరే కనుగొనాలని అయితే నిర్ణయించుకున్నారు. అందుకని ఒరిజినల్ సైట్కి వెళ్ళి ఎక్స్కవేషన్ చేయడం మొదలుపెట్టారు. 2004లో వాళ్ళ యొక్క తవ్వకాలను అయితే మొదలుపెట్టారు. మెల్లిమెల్లిగా వాళ్ళు ఆ లైబ్రరీకి చెందిన కొన్ని ప్రాంతాలని బయటికి తీయడం మొదలుపెట్టారు. మెయిన్గా దాని యొక్క లెక్చర్ హాల్స్ని, ఆడిటోరియంస్ని వీటన్నిటిని కూడా కనుగొనడం మొదలుపెట్టారు. సో కొన్ని సంవత్సరాలలో పూర్తి స్థాయిలో ఆ లైబ్రరీని బయటికి తీయచ్చు అని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బట్ ఏది ఏమైనా కూడా ఆ పుస్తకాలు అయితే లేవు కాబట్టి చాలా అంటే చాలా ముఖ్యమైన ట్రెజర్ని మనం కోల్పోయినట్టనే చెప్పాలి. నెంబర్ 6, వ్యాలీ ఆఫ్ గోల్డెన్ మమ్మీస్. ఇది ఈజిప్ట్లో బయటపడిన ఇంకొక షాకింగ్ డిస్కవరీ. ఎందుకంటే దీన్ని వ్యాలీ ఆఫ్ గోల్డెన్ మమ్మీస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో అన్ని మమ్మీసే ఉంటాయి. దీన్ని మొట్టమొదటిగా 2001వ సంవత్సరంలో కనుగొన్నారు. ఒక ఈజిప్టియన్ టీమ్ బజారియా ఒయాసిస్ దగ్గరలో దీన్ని కనుగొన్నది. అండ్ ఆ టైంలో వాళ్ళు సుమారుగా 105 మమ్మీస్ని అయితే కనుగొన్నారు. వాళ్ళు దీన్ని కనుగొన్నది కైరోకి 380 కిలోమీటర్ల దూరంలో వెస్ట్ భాగంలో కనుగొన్నారు. అయితే అక్కడ 4 టోమ్స్, అందులో 105 మమ్మీస్ని కనుగొనడం కాదు ముఖ్యమైన విషయం. వాళ్ళలో చాలామంది హై ర్యాంకింగ్ రోమన్ ఈజిప్టియన్స్, అంతేకాకుండా వాళ్ళలో కొంతమంది రిలీజియన్ రిలేటెడ్ పెద్ద మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గోల్డెన్ మాస్కులు పెట్టడం జరిగింది. అండ్ ఈ సమాధులు అక్కడ 2000 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి. అండ్ 2000 సంవత్సరాల నుంచి ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం. ఇన్ఫ్యాక్ట్ మనం కావాలనుకుంటే ఇప్పటికీ కూడా బంగారాన్ని కరిగించుకొని వాడుకోవచ్చు. అంత అద్భుతమైన కండిషన్లు అయితే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అందులో ఒక మమ్మీని కర్స్ ఆఫ్ ద మమ్మీ అనే ఒక హాలీవుడ్ మూవీలో కూడా వాడడం జరిగింది. రీసెర్చర్లు ఏమంటున్నారంటే ఇటువంటివి ఆ ప్రాంతంలో ఇంకెన్నో ఉన్నాయి, బట్ వాటిని పూర్తి స్థాయిలో కనుగొనాల్సి ఉంటుందని అయితే తెలియజేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఆ గోల్డెన్ మమ్మీస్ ఎవరికి చెందినవి, ఎందుకని వాటిని మాత్రమే బంగారు మాస్కులతో రూపొందించారు, ఇటువంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే దాని గురించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. బట్ కొంతమంది ఏమంటున్నారంటే బహారియా కానీ లేదంటే గ్రెకో రోమన్ ఎరాకి చెందిన వాళ్ళు కానీ ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళంతా కూడా అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి చాలా అంటే చాలా పెద్ద సంఖ్యలో వెల్త్ అయితే ఉండేది. అండ్ అదంతా కూడా వైన్ మరియు నైల్ వ్యాలీ ద్వారా వచ్చేది. సో వాళ్ళు దాన్ని బంగారంగా మార్చేవారు కాబట్టి డెఫినెట్గా ఆ కాలానికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చని అయితే కొంతమంది నమ్ముతున్నారు. నెంబర్ 7, మమ్మిఫికేషన్ వర్క్షాప్. వ్యాలీ ఆఫ్ గోల్డెన్ మమ్మీస్ని మనం కనుగొన్నాం. అది చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఓకే, కానీ ఈజిప్ట్లో ఆర్కియాలజిస్టులు ఆశ్చర్యపోవడానికి అది మాత్రమే కాదు, ఇంకా ఎన్నో బలమైన కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి 2500 సంవత్సరాల క్రితం నాటి పురాతన కాలం నాటి మమ్మిఫికేషన్ వర్క్షాప్. ఇది కైరో యొక్క సౌత్ భాగంలో యాన్షియంట్ నెక్రోపాలిస్ ప్రాంతంలో 2016లో కనుగొనబడింది. యాక్చువల్గా ఈ ప్రాంతంలో 1900 సంవత్సరం నుంచి తవ్వకాలు చేపడుతున్నప్పటికీ కూడా ఎక్కువగా తవ్వలేదు. బట్ ఫైనల్గా 2016 సంవత్సరంలో పూర్తి స్థాయి తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఈ మమ్మిఫికేషన్ వర్క్షాప్ అయితే బయటపడింది. ఇది 664 నుంచి 404 బిఫోర్ ద కామన్ ఎరా కాలం నాటికి చెందిందని, పెర్షియన్ పీరియడ్కి చెందిందని శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ ఈ ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో పాటరీ విజల్స్ కలెక్షన్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా రెక్టాంగులర్ స్ట్రక్చర్స్తో కూడుకున్న కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా లైమ్ స్టోన్ బ్లాక్స్ కనబడ్డాయి, అలాగే ట్రోవ్ ఆఫ్ పాటరీ కనబడ్డాది, అలాగే మమ్మీ క్యాట్నేజ్ యొక్క ఫ్రాగ్మెంట్స్ కూడా కనబడ్డాయి, చాలా రకాల కప్స్ కనబడ్డాయి, సిలిండ్రికల్ జార్స్ కనబడ్డాయి, గ్లైడెడ్ సిల్వర్ మాస్కులు కనబడ్డాయి. ఇవి మాత్రమే కాకుండా ఇంకా వేరు రిలిక్స్ కూడా ఈ ప్రాంతంలో కనబడ్డాయి. వాటిలో ఈ ప్రాంతం యొక్క బరియల్ ప్రాక్టీసెస్ కానీ లేదంటే పురాతన కాలం నాటి మమ్మిఫికేషన్ ప్రాసెస్లు కానీ వాటన్నిటి గురించి కూడా మెన్షన్ చేయబడింది. అండ్ అప్పటి వాళ్ళు ఆఫ్టర్ లైఫ్ని చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కదా, సో అందుకనే ఆ వర్క్షాప్లో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని మమ్మీస్గా మార్చేవారని కూడా ఆ పుస్తకాలలో మెన్షన్ చేయబడింది. అక్కడ కొన్ని సాక్రిఫైసెస్ కూడా ఉన్నాయి, వుడెన్ కాఫిన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చనిపోయిన వాళ్ళ యొక్క క్లాస్ని బట్టి వాళ్ళకి డెడికేట్ చేయడానికి తగ్గట్టు ఉన్నాయి. అంటే రిచ్ పీపుల్కి తగ్గట్టుగా కొన్ని ఉన్నాయి, పూర్ పీపుల్కి తగ్గట్టుగా కొన్ని ఉన్నాయి. నెంబర్ 9, వరల్డ్స్ ఓల్డెస్ట్ ఇండస్ట్రియల్ స్కేల్ బ్రూవరీ. బేసిక్గా బ్రూవరీస్ అనేవి ఇప్పటి కాలంలో మనకి చాలా ఎక్కువగానే కనబడుతూ ఉంటాయి, కానీ ఒకప్పటి కాలం నాటి బ్రూవరీస్ కనబడటం మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయం అనే చెప్పాలి. ఈజిప్టియన్స్ చనిపోయిన వాళ్ళందరినీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా గౌరవిస్తారు. సో చనిపోయిన పారోస్కి కానీ ఈజిప్టియన్స్కి కానీ చాలా పెద్ద సంఖ్యలో బీర్ని ఆఫర్ చేస్తూ ఉంటారు, అది కూడా చాలా పెద్ద మొత్తంలో. అందుకనే వాళ్ళు ఒక ఇండస్ట్రియల్ స్కేల్ బ్రూవరీని అప్పట్లోనే ఏర్పాటు చేశారు. వాళ్ళు దీన్ని ఒక అంచనా ప్రకారం 3150 బిఫోర్ ద కామన్ ఎరా టైంలో నిర్మించి ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. కింగ్ నామా యొక్క టైంలో దీన్ని నిర్మించి ఉండొచ్చు అని చెబుతున్నారు. అతను ఆ ప్రాంతాన్ని 5000 సంవత్సరాల క్రితం అయితే పరిపాలించాడు. అండ్ ఈ ప్రాంతంలో ఎన్నో బ్రూవరీస్ అయితే బయటపడ్డాయి. అండ్ అంతేకాకుండా ఇవే బ్రూవరీస్ నార్త్ హ్యాబిటాస్ ప్రాంతంలో ఉన్న ఒక ఫ్యూనరరీ సైట్ దగ్గర కూడా కనబడ్డాయి. సో వీటిని ఇక్కడ నుంచి అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ చేసేవారని కూడా తెలుస్తోంది. ఈజిప్టియన్ రాజులకి మాత్రమే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఇక్కడి బ్రూవరీస్ని ట్రాన్స్పోర్ట్ చేసేవారని కూడా తెలుస్తోంది.
మొత్తంగా 5,900 గ్యాలన్ల బీర్ని ఒకటేసారి ప్రొడ్యూస్ చేయడానికి వీలుగా దీన్ని రూపొందించారని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. అండ్ ఆ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉండేదని కూడా శాస్త్రవేత్తలు అయితే చాలా క్లియర్గా అభిప్రాయపడుతున్నారు. బట్ ఇప్పటి కాలంలో వాటిని మనం వినియోగించుకోవాలంటే కుదరదు, ఎందుకంటే ఆ టెక్నాలజీస్ కంప్లీట్గా డిఫరెంట్ అండ్ మనకి వాటిని ఉపయోగించే మెథడ్స్ కూడా పూర్తి స్థాయిలో తెలియవు. దాని కారణంగా ఏంటంటే అవి మనకి ఇప్పుడు ఉపయోగపడవు, కానీ అప్పటి కాలం నాటి ప్రజలు ఎలా వీటిని వాడుకునేవారు అనే విషయాన్ని అయితే మాత్రం మనం తెలుసుకోగలం. అండ్ వీటిని 2018 సంవత్సరంలో పూర్తి స్థాయిలో కనుగొన్నారు, అది కూడా మ్యాగ్నెటిక్ సర్వే టెక్నాలజీని ఉపయోగించి. అండ్ శాస్త్రవేత్తలు చెబుతుంది ఏంటంటే దాని యొక్క ప్రొడక్షన్ కెపాసిటీని చూస్తూ ఉంటే అది ఏదో ఒక పెద్ద నగరానికి సప్లై చేసేటట్టుగానే ఉంది అని తెలియజేస్తోంది. అంటే 5,900 గ్యాలన్ల బీర్ని ఒకసారి ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే అది ఎంతమందికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయి ఉండొచ్చు. సో చాలా పెద్ద సంఖ్యలో అప్పటి వాళ్ళు బీర్ కూడా తాగేవారని అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఇన్ఫ్యాక్ట్ అటువంటి జార్స్ చాలా ఫ్యూనరరీ టెంపుల్స్లో కనబడ్డాయి మనకి. నెంబర్ 9, మిస్టీరియస్ జైంట్ ఫింగర్. 1988 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కనుగొనబడిన ఈ మిస్టీరియస్ జైంట్ ఫింగర్ గురించి ఎన్నో ఏళ్ల పాటు ఎంతో మంది ఎన్నో రకాల పరిశోధనలు అయితే చేశారు. కొంతమంది ఏమని నమ్మడం మొదలు పెట్టారంటే అది అప్పటి కాలం నాటి జైంట్ యొక్క ఫింగర్ అయి ఉండొచ్చు అని తెలియజేశారు. అండ్ మరికొంతమంది ఏమంటున్నారంటే మనం జాక్ అండ్ బీన్ స్టాక్ టేల్స్ గురించి విన్నాం కదా, అటువంటిది ఏమైనా జరిగి ఉండొచ్చు అని తెలియజేస్తున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే అది ఒక భారీ మనిషి యొక్క ఫింగర్ అని అభిప్రాయపడుతున్నారు. ఒక నిజంగానే మనిషి ఫింగర్ అయినట్టయితే అది 15 ఇంచుల పొడవు ఉంది. అంత పొడవైన వేళ్ళు కలిగి ఉన్నారంటే ఆ మనుషులు ఇంకెంత పొడుగ్గా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇప్పటివరకు మనకి దొరికిన మనుషుల యొక్క శరీరాల్లో దేనితోని కూడా ఆ ఫింగర్ అయితే మ్యాచ్ అవ్వట్లేదు. అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే అది మనిషి యొక్క ఫింగర్ కాదు, అది ఒక గొరిల్లా యొక్క ఫింగర్. ఒకప్పటి కాలంలో కొంతమంది జైంట్స్ ఉండేవారు, లేదంటే పవర్ఫుల్ పీపుల్ ఉండేవాళ్ళు, వాళ్ళు గొరిల్లాస్ని వేటాడేవారు. అలా వేటాడిన తర్వాత ఆ గొరిల్లా గుర్తుగా దాని యొక్క ఫింగర్ని తన యొక్క కలెక్షన్లో పెట్టుకున్నాడు ఒక ఫారో. అదే ఇప్పుడు మనకి బయటపడిందని తెలియజేస్తున్నారు. సో ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు, కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 10, ఫ్రెష్ హ్యూమన్ లైక్ పోర్ట్రేట్స్. ఇది కూడా మరొక మిస్టీరియస్ డిస్కవరీ అని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ చాలామంది షాక్ అయ్యారు కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ హ్యూమన్స్ లాంటి పోర్ట్రేట్స్ని శాస్త్రవేత్తలు రీసెంట్గా కనుగొన్నారు. ఇవన్నీ కూడా మమ్మీ పోర్ట్రేట్స్. ఇవన్నీ కూడా లైన్ అండ్ ష్రౌడ్స్ మీదే పెయింట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ప్రిజర్వ్ చేయబడ్డాయి అవి. వీటన్నిటిని కూడా శాస్త్రవేత్తలు ఫిలడెల్ఫియాలోని ఒక నెక్రోపోలిస్ ప్రాంతంలో కనుగొన్నారు. అది ఈజిప్ట్లోని అత్యంత పురాతనమైన ప్రాంతాలలో ఒకటి. అండ్ ఆ ప్రాంతంలో 2 ఫినిష్డ్ మమ్మీ పోర్ట్రేట్స్ని కనుగొన్నారు అండ్ మరికొన్ని అన్ఫినిష్డ్ పోర్ట్రేట్స్ని కూడా కనుగొన్నారు. అవి వేరు వేరు ప్రజలకు చెందినవి. అయితే వీటన్నింటినీ కూడా ఎందుకని గీశారు? ఒకప్పటి కాలంలో వీళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్షియల్ పీపులా, లేదంటే మిడిల్ క్లాస్ పీపులా, లేదంటే ఎలైట్ క్లాస్ పీపులా ఏంటనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. బట్ చాలా మంది అయితే మాత్రం పోర్ట్రేట్స్ గీశారు. అవి కూడా చాలా క్వాలిటీగా కనబడుతున్నాయి. అండ్ ఇప్పటి కాలంలోనే అటువంటి పోర్ట్రేట్స్ని గీయడం అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఖర్చుతో కూడుకున్న పని. మరి అప్పట్లో అది ఇంకా ఎక్స్పెన్సివ్గా ఉండేది, ఇంకా చాలా రేర్గా కూడా ఉండేవి. అటువంటిది వాళ్ళు ఎందుకని ఇన్నింటిని గీయించారనేది ఎవరికి కూడా అర్థం కాలే. ఈ పోర్ట్రేట్స్లో ఆఖరి పోర్ట్రేట్ 1880 సంవత్సరంలో కనుగొనబడ్డది. ఆ తర్వాత నుంచి ఇటువంటి పోర్ట్రేట్ మళ్ళీ ఎక్కడా కూడా కనబడలేదు. సో ప్రస్తుతానికి ఆల్రెడీ దొరికిన వాటి మీద పరిశోధనలు అయితే చేస్తున్నారు. సో దాట్స్ గైస్, చూసారు కదా, ఇవి ఈజిప్ట్లో బయటపడిన కొన్ని షాకింగ్ మిస్టరీస్. వీటిలో మీకు ఏది బాగా మిస్టీరియస్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.